ఏకాంత ప్రదేశంలో ఆడుకుంటున్న ఆ పసివారి మీద ఒక మానవ మృగం కన్నుపడింది. తన పైశాచిక ఆనందానికి అభం శుభం తెలియని ఆ ఇద్దరి చిన్నారుల మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాస్త ఊహ తెలిసిన ఆ 10 సంవత్సరాల బాధితురాలి సమాచారం మేరకు నేరస్తుణ్ణి వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద రిమాండ్ చేయడం జరిగింది. బాధిత మైనర్ పిల్లలకు వెంటనే మెడికల్ చెకప్లు చేసి వారికి మానసిక వైద్యులచే కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది. పోక్సో కేసుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుకు తీసుకురావడం జరిగింది. రావట్లేదా? సరే, బాబు భయపడుతున్నట్టున్నాడు. ఓకే, నేను ఎలాగో పోక్సో యాక్ట్ ప్రకారం మనకి హైకోర్టు నుంచి కూడా పర్మిషన్ ఉంది కాబట్టి నేను రోప్ తీసేసి వస్తాను, అప్పుడు బాబుతో మాట్లాడతాం. ఆ బాబు చాలా వరకు ఏం చెప్పాలో తెలియట్లేదు. ప్లస్ ఆ బాబు కూడా ఇంకా ఆ అత్యాచారం బాధలోనే ఉన్నాడనమాట. అప్పుడు అక్కడ కోర్టులోనే ఉన్న ఒక అబ్బాయి బొమ్మ తెప్పించారు. దాంతో అప్పుడు ఆ అబ్బాయి ఆ బొమ్మ మీద చెయ్యి వేసి అతని చేతులతో చూపించడం జరిగింది. దాన్నే ఆ ఆఫీసర్ గారు చక్కగా రికార్డ్ చేసి మొత్తం రాసుకున్నారు. అంతా అయిన తర్వాత నేరస్తుడిని గుర్తుపట్టాల్సిన టైం వచ్చింది. ఆ కంప్యూటర్లో నేరస్తుడి ఫోటో చూపెట్టారు. నేరస్తుడిని చూపిస్తే ఆ బాబు ఎందుకో కన్ఫ్యూజ్ అయిపోయాడు. కేసు ఫైల్లో ఉన్న ఫోటో అంటే ఆ నేరస్తుడిని అరెస్ట్ చేసినప్పుడు అతను గుండుతోనే ఉన్నాడు. ఆ గుండుతో ఉన్న ఫోటో తీసి చూపెట్టి ఇతనేనా కాదా అని అంటే వెంటనే ఆ బాబు గుర్తుపట్టేసి ఇతనే నా మీద అత్యాచారం చేసిందని చెప్పి గుర్తుపట్టడం జరిగింది. అలాగే రెండో కేసు 10 సంవత్సరాల పాప. ఆ పాప కొంచెం పెద్దది కాబట్టి అంత చక్కగా పూసగుచ్చినట్టు చెప్పడంతో ఆ కేసులో కూడా అతనికి 10 సంవత్సరాల శిక్ష విధించడం జరిగింది. 2 నేరాలకి అతనికి 2 శిక్షలు పడ్డాయి. పిల్లల్ని గనక వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి చెప్పిన రోజున నేరస్తులకి కఠినమైన శిక్షలు తప్పకుండా పడతాయి. న్యాయ సేవాధికారి సంస్థ తరపు నుంచి ఈ పిల్లలిద్దరికీ కూడా విక్టిమ్ కాంపెన్సేషన్ కింద ఇంత అమౌంట్ అని ఇప్పించడం జరిగింది. ప్రతి జిల్లా కోర్టులో ఈ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉంది. ఉచిత న్యాయ సహాయం కానివ్వండి, చట్టాలపైన ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు అడిగి అక్కడ తెలుసుకోవచ్చు.